వెల్కమ్ టు సువర్ణ స్టోరీస్. ఇది వచ్చేసి నాది ఫస్ట్ వ్లాగ్ అండి. ఇది ఎక్కడ చేస్తున్నానంటే మా పొలంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి ఎలా ఉందో చూసేద్దరు రండి మీరే. ఫస్ట్ ఇది వచ్చేసి మా బుజ్జి ఫామ్ హౌస్ అండి. అంతకుముందు రేకుల షెడ్ అనేది ఇక్కడ దాకా స్తంభాల దాకా ఉండేది, కానీ ఇప్పుడు ఇదంతా తీసేసి ఆ కొంచెం వరకే ఉంచారు. సో మా డాడీ నైట్ పొలానికి వస్తాడు కాబట్టి నైట్ అక్కడ స్టే చేస్తారు. ఇవన్నీ వచ్చేసి అరటి చెట్లు అన్నమాట. ఇదొక్కటి గోరింటాకు చెట్టు అండ్ ఇటు చూసి చెరుకు. ఇవి ఇప్పుడిప్పుడే పెద్ద అవుతున్నాయి, గల్ల అవుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి కరేపాకు చెట్టు అండ్ జామ చెట్టు. అండ్ అటు సైడ్ నెక్స్ట్ వెళ్దాము, ఇటు చూసి వద్దాం రండి. ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. అంతకుముందు ఇక్కడ ఇంకో చెట్టు ఉండాలి, అది తీసేశారు మా నాన్న వాళ్ళు. ఇదైతే గులాబీ చెట్టు అండి. దీనికి ఒక స్టోరీ అయితే ఉంది. ఇది నేను ముగ్గుల పోటీల కాంపిటీషన్లో అయితే నాకు ఇది పార్టిసిపేట్ చేసినందుకు ఈ మొక్క ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి మా అమ్మ అయితే ఇక్కడ నాటింది. ఇప్పుడు ఇది చాలా పూలు అంటే చాలా పూలు ఇస్తుంది. ఇవాళ కాయలేదండి. ఇదైతే మల్లె చెట్టు అండి. ఇది ఇప్పుడు అంతకైతే పూలు ఏం పూయట్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి సొర చెట్టు. ఇప్పుడు అది అక్కడ పిందెలు అయితే ఉన్నాయి, అది అక్కడ కాయ కూడా ఉన్నది, మీకు చూపిస్తాను. ఇదిగో ఇక్కడ కాయ కూడా ఉన్నదన్నమాట. సో ఇదంతా వరి చేను మాది. అక్కడ అది మిడిల్లో చెట్టు వచ్చేసి అది ఉసిరి చెట్టు అండి. అటు సైడ్ వెళ్ళినప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అంటే నెక్స్ట్ ఇటైతే రండి. సో ఇది వచ్చేసి మా చేపల చెరువు అన్నమాట. అక్కడ ఒక బుద్ధి షెడ్ ఉంది. ఇది ఒక చేపల చెరువు, అటు ఒక చేపల చెరువు ఉంది. ఇది పెద్దది, అది చిన్న చెరువు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను నేను. ఇవన్నీ అరటి చెట్లేనండి. అరటి పువ్వు గెల ఇప్పుడిప్పుడే పడుతుంది కొంచెం. ఇదైతే అరటి మొగ్గ. మీలో ఎంతమందికి తెలిసి ఇది కామెంట్ చేయండి నాకు. ఈ చెట్టు వచ్చేసి సీతాఫలము. చాలా కాయలు కాసిందండి ఇప్పుడు. అంతకుముందైతే ప్రెసెంట్ ఇప్పుడు చెట్టుకైతే ఏం కాయలు అయితే లేవు, ఇప్పుడైతే ఏం లేవు. ఇది కూడా అరటి చెట్టేనండి, కాకపోతే అవి ఎల్లో కాయలు. ఇది రెడ్ బనానా అంట, కానీ ఇది నాటింది రీసెంట్ గానే. ఇంతవరకు అయితే ఏం కాయలు అయితే కాయలేదు దీనికి. అండ్ ఇవైతే మా మమ్మీ చిన్న ప్లేస్ ఉంది కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి బంతి చెట్లు అయితే నాటేసింది ఇక్కడ. ఇవి వంగ చెట్లు. నేను మీకు అటు సైడ్ చూపిస్తానన్నాను కదండి, అదే ఇటు సైడు. ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టు. చాలా కాయలు కాసేది, ఇప్పుడిప్పుడే పిందెలు పడుతుంది. ఇవన్నీ వంగ చెట్లు అన్నమాట. సో ఇదంతా వరి చేను, అది ఉసిరి చెట్టు. అండ్ ఇది వచ్చేసి టమాటా చేను. ఇదంతా టమాటా చేను. ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి వీటిలో, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి పప్పర్ పనస చెట్టు అండి. ఈ కాయలు మీకు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. ఇదిగో కాయలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ పిందెలు ఉన్నాయి. ఈ కాయ చూడండి ఎంత బాగుందో. చిన్ని కాయలు. ఇవి వచ్చేసి ఇంత పెద్ద పెద్ద కాయలు లెక్క అవుతాయి అంట. ఇవి లోపల పింక్ కలర్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వాటి పువ్వులు అన్నమాట. ఇవి స్మెల్ చాలా బాగా వస్తుంది. టమాటా చేను, దాని అమ్మటే ఒక చెరువు గట్టు అన్నమాట. ఈ గట్టు మీద కంది చెట్లు అయితే నాటారు. ఈ కందికాయలు అయితే చాలా కాస్తాయి. ఇవి చిన్నప్పుడు మెమరీస్ అన్నమాట. కందికాయలు ఒకటి, రేగ్గాయలు ఒకటి, చాలా మెమరీస్ అన్నమాట ఇది. మా చేను టూర్ అయితే ఇంకేంటేనండి. ఈ వీడియో కనుక
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.